వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంటా. ఈ రోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ 2 BHK 150 స్క్వేర్ యార్డ్స్ లో 1250 SFT తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ 30/45 డైమెన్షన్స్ తో రాంపల్లి విలేజ్ లో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 500 మీటర్స్ డిస్టెన్స్ లో అయితే వస్తుంది. అదే విధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. 25 feet రోడ్స్ తో G+1 పర్మిషన్ తో చాలా మంచి లొకేషన్ లో అయితే ఉందండి. ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదే విధంగా మన ఛానల్లో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ తో నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి మీకు లోన్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఛానల్లో మొదటిసారి వచ్చుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్. సో ఈ వీడియోలో నేను మీకు ఈ 2 BHK మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదే విధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కూడా మొత్తం ఛానల్లో చెక్ చేయండి. వెబ్సైట్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అన్ని చెక్ చేయండి. నేను మీకు తగినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ సైట్ విజిట్ చేయిస్తాను. ఇంకా డిలే చేయకుండా మా ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదండి, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం క్రీమ్ కలర్, వైట్ కలర్, ఇంకా టైల్స్ తో పాటు చాలా బాగా ఫైబర్ గ్లాస్ వచ్చి మంచిగా కనిపిస్తుందండి. మీరు చూడొచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ 25 feet రోడ్స్ తో అయితే వస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. మనకి ఈ విధంగా ర్యాంప్ అయితే చాలా బాగా కనిపిస్తూ చాలా మంచిగా వచ్చిందండి ఇండిపెండెంట్ హౌస్ అనేది. మీరు చూడొచ్చు, ఇక్కడ టైల్స్ అన్ని చాలా బాగా కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ చెట్టు పెట్టుకోవడానికి కూడా స్పేస్ వస్తుంది. అదేవిధంగా మనం వెహికల్ కూడా ఏదైనా, కార్ అయినా, 2 వీలర్స్ అయినా బాగా పెట్టుకోవడానికి స్పేస్ అయితే వస్తుంది. రోడ్ ఫేసింగ్ 30 ఉంది కాబట్టి చాలా మంచిగా డైమెన్షన్స్ కూడా, రూమ్ డైమెన్షన్స్ కూడా చాలా బాగా వస్తాయి. నేను ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మీకు ఇంటి లోపల ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ర్యాంప్ కూడా మీరు చూడొచ్చు. కాంక్రీట్ ఇంకా గ్రానైట్ తో వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు. 25 feet రోడ్స్ అయితే ఈ విధంగా వస్తాయి. మంచి కాలనీలో, చాలా మంచి లొకేషన్ లో వస్తుంది. మెయిన్ రోడ్ కి కేవలం 500 మీటర్స్ డిస్టెన్స్ లో వస్తుంది. ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్ చూపిస్తాను. ముందుగా మీరు పార్కింగ్ స్పేస్ చూసుకున్నట్టు అయితే ఏ హ్యాచ్ బ్యాక్ అయినా, ఏ SUV అయినా మనం పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా బాగా స్పేస్ అయితే వస్తుంది. అదే విధంగా మీరు గమనిస్తే గేట్ బీమ్స్ కూడా మొత్తం మనకి గ్రానైట్ తోటే వచ్చాయి. మీరు చూడొచ్చు. అదే విధంగా వాష్ ఏరియా కూడా స్టేర్స్ దగ్గర నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ విధంగా టైల్స్ తోటి ఫినిషింగ్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా గమనించినట్టయితే మనకి ఎలక్ట్రిక్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్ కోసం కూడా పోర్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి లోపల ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. పార్కింగ్ స్పేస్ మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ ఏ విధంగా వచ్చాయో నేను చూపిస్తాను. నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఈ విధంగా 3 feet దాకా వచ్చిందండి స్పేస్. మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే ఫాల్ సీలింగ్ మీరు చూడొచ్చు. ఈ విధంగా పాలిష్ షీట్ అయితే వస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా గమనిస్తే ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మొత్తం గ్రానైట్ మంచి డిజైన్ తో పాటు వస్తుంది. చూడొచ్చు. నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఇక్కడ చూడొచ్చు అండి మీరు. నార్త్ ఈస్ట్ కార్నర్ లో మనకి బోర్ అయితే ఇచ్చారు. మనకి 350 feet అయితే డిగ్ చేశారండి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్ళిన ముందు మనకి మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 5000 లీటర్స్, 6000 లీటర్స్ కెపాసిటీ అయితే వస్తుంది. అదే విధంగా మీరు చూసినట్టు అయితే మనకి ఈ విధంగా 2x4 టైల్స్ తో పాటు చాలా బాగా వస్తుంది. అదే విధంగా మనకి మెయిన్ డోర్ అనేది మీరు చూస్తే ఇండియన్ టేక్ వుడ్ అండి, BT వుడ్. ఇది చాలా బాగా వస్తుంది. థిక్నెస్ కూడా మంచిగా ఉంది. వెయిన్స్ కూడా చాలా బాగా వస్తాయి. సైడ్ ఫ్రేమ్స్ కూడా విండోస్ తో వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి లోపల ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ఫ్లోరింగ్ అనేది మొత్తం మార్బుల్ యూజ్ చేశారు. ఈ విధంగా మార్బుల్ యూజ్ చేశారు. సెమీ డైమండ్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇలా. సో చాలా బాగా వచ్చింది. అదే విధంగా ఫాల్ సీలింగ్ కూడా చూసుకున్నట్టు అయితే ఈ విధంగా వస్తుందండి. మొత్తం టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఒక పర్సన్, మళ్ళీ ఇక్కడ ఒక 3 person సోఫా కూడా వస్తుంది. స్పేస్ అయితే చాలా బాగా వస్తుందండి. అదే విధంగా మీరు హాల్ కూడా చూడొచ్చు. ఈ విధంగా ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. మంచిగా వచ్చింది. ఫ్లోరింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు డైనింగ్ రూమ్ చూపిస్తున్నాను. డైనింగ్ స్పేస్ అనేది చాలా బాగా వస్తుందండి. 150 square yards 30/45 డైమెన్షన్స్ తో మనకి 4 table డైనింగ్ టేబుల్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 table డైనింగ్ టేబుల్ అయితే యూస్ చేసుకోవచ్చు. సౌత్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారు. మనకి 3x4 డైమెన్షన్స్ తో UPVC విండో కూడా వచ్చారు సౌత్ సైడ్. అదే విధంగా పూజా రూమ్ చూడొచ్చు మీరు. పూజా రూమ్ మనకి ఈ విధంగా వచ్చిందండి. ఒక పర్సన్ కూర్చొని పూజ చేసుకున్న స్పేస్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు. ఒక పర్సన్ కూర్చొని పూజ చేసుకున్నంత స్పేస్ అయితే వస్తుంది. అదే విధంగా ఇక్కడ గమనించినట్టు అయితే మనకి ఓపెన్ కిచెన్ వచ్చిందండి. మొత్తం ఇదంతా ఓపెన్ కిచెన్ చాలా బాగా వచ్చింది. అదే విధంగా ఇక్కడ గమనిస్తే మన షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి 3x2.5 డైమెన్షన్స్ తో UPVC విండో కూడా కిచెన్ సైడ్ లో వచ్చింది. చూడొచ్చు మీరు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ వైపు తీసుకొని వెళ్ళి మనకి ఎలా వచ్చింది, అదే విధంగా కామన్ టాయిలెట్ కూడా ఎలా వచ్చింది కూడా చూపిస్తున్నాను.
ముందుగా గమనిస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఇక్కడ వచ్చింది. అదే విధంగా కామన్ టాయిలెట్ అనేది ఇక్కడ వచ్చింది. మనకి ఇది ఇండియన్ స్టైల్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ బెడ్రూమ్ లో మనకి క్వీన్ సైజ్ బెడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. అదే విధంగా అక్కడ కూడా మీరు గమనిస్తే మనకి స్టడీ టేబుల్ ఒకటి పెట్టుకోవచ్చు. చిల్డ్రన్స్ ఉంటే 2 చిల్డ్రన్స్ బెడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి, ఇంకొకటి అక్కడ ఒకటి, 2 చిల్డ్రన్స్ బెడ్స్ వేసుకోవచ్చు. అందుకోసం అలా ఇచ్చారు. సో అది 4x4 డైమెన్షన్స్ తో యూపీవీసీ విండో వచ్చింది. అదే విధంగా డోర్స్ కూడా మీరు చూడొచ్చండి. ఆల్రెడీ డోర్స్ మనకి ఫినిష్ డోర్స్ అయితే వచ్చాయి. సో ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది. మంచి థిక్నెస్ తో చాలా బాగా వస్తుంది. థిక్నెస్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇలా థిక్నెస్ కూడా చాలా బాగా వస్తుంది. అదే విధంగా ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా చాలా స్పేషియస్ గా వస్తుందండి. ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ విధంగా మనకు టేబుల్స్ అయితే ఉన్నాయి. మనకి అల్మారా స్పేస్ వస్తుంది, అటువైపు చూడొచ్చు. షెల్ఫ్స్ కూడా బాగా వచ్చినాయి. అదే విధంగా మనకి బెడ్రూమ్ చూసుకుంటే కింగ్ సైజ్ క్వీన్ సైజ్ 2 చాలా మంచిగా వస్తాయి. డ్రెస్సింగ్ ఏరియా వచ్చి అటాచ్ టాయిలెట్ బాత్ అయితే వస్తుందండి. చూడొచ్చు మీరు. అటాచ్ టాయిలెట్ బాత్ కూడా 6x4 డైమెన్షన్స్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను లోపల ఇంతసేపు నేను మీకు 2 BHK 150 స్క్వేర్ యార్డ్స్ తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్. ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. అదే విధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 1,05,00,000 రూపీస్ కోట్ చేస్తున్నారు. మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో వస్తుందండి. అదే విధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మీరు చూస్తూ ఉంటే మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను రెగ్యులర్ గా మీకోసం తీసుకొస్తున్నాను. అలాగే నా ఛానల్లో 50 lakhs నుంచి 1,20,00,000 వరకు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే రాంపల్లి లొకేషన్ లో ఉన్నాయి. మీరు G+1 చూస్తున్నా కూడా నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయొచ్చు. నేను మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ సైట్ విజిట్ చేయగలుగుతాను. వెబ్ లింక్, అదే విధంగా నా వీడియోస్ కూడా, ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నన్ను కన్సల్ట్ చేయండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అదే విధంగా ఛానల్లో వీకెండ్ ఆఫర్ అయితే వస్తుందండి. ఎవ్రీ థర్స్డే నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో ఆ వీడియో కోసం ఎటువంటి కమిషన్ చార్జెస్ ఏమీ ఉండవు. సో ఆ ప్రాపర్టీ కూడా బెస్ట్ ప్రాపర్టీ నేను తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీకు నచ్చితే మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి. వీడియోని కూడా హైప్ చేయండి. సో దట్ నేను మరో కొత్త వీడియోస్ తోటి మీ ముందుకు రెగ్యులర్ గా వస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.